అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ఓటముల మధ్యన ప్రయాణిస్తున్నారు కదా. అన్న, ఏ పని తలబెడుతున్నా, ఎక్కడ అడుగు పెడుతున్నా ఓటమి తప్ప మరేది మాకు ఎదురు రావట్లేదన్నా. ఎంతో కష్టపడుతున్నాం, ఆ కష్టానికి తగిన ప్రతిఫలాలు రావట్లేదు. మా సర్టిఫికెట్లు మేము పట్టుకుని ఉద్యోగాలకు వెళ్తున్నాం. మాకంటే వెనకాల వచ్చిన వారికి, మాకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ మేము క్రెడిబిలిటీ ఉన్నా మాకు ఉద్యోగాలు రావట్లేదన్నా అని కొంతమంది నిరుత్సాహపడుతున్న వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యన మనం నడుస్తున్నప్పుడు కొంతమంది మనల్ని వేలెత్తి ఇట్లా మాట్లాడతారు. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా, మీ దేవుడు నీ బ్రతుకులో కార్యం జరిగించట్లేదా? ఏమ్మా, నువ్వు నీ పిల్లల్ని మందిరానికి పంపిస్తున్నావు కదా, ఆ దేవుడు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదా? మీ పిల్లలకి వివాహాలు జరిగించలేదా? అదిగో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నావు, మధ్యలోనే ఆగిపోయింది నీ ఇల్లు, నీ ప్రభు కట్టలేదా? అలాంటి రకరకాల గాయపరిచే మాటలు మన గుండెల్లో గుచ్చుకున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు నా బ్రతుకు ఇట్లా ఓడిపోయిందని. కానీ ప్రియ సంగమా, నేను ఒక్క మాట గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను, మన ప్రభు తన పిల్లలను ఓడిపోనివ్వడం. ఈ మాటలు పెదాల నుంచి కాదు, హృదయ లోతుల నుంచి చెప్తున్నాను. తనను ఆశ్రయించిన వారిని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు మీ బ్రతుకులు ఎన్నో ఓటముల మధ్యన మీరు ప్రయాణించవచ్చు, కానీ గొప్ప విషయం చెప్పనా, ఆ ఓటములే రాబో దినాల్లో మీ ఆశీర్వాదాలకు పునాదులుగా మార్చబడతాయి. కొంతమంది ప్రార్థిస్తున్నారయ్యా, ఈ రోగము నుండి విడిపించయ్యా, నాకు ఆరోగ్యాన్ని మరలా రప్పించు ప్రభా, శాంతి సమాధానాన్ని కోల్పోయాం, వాటిని మాకు తిరిగి దయచే ప్రభా అని ప్రార్థిస్తున్నారు కదా. 100% వాటన్నిటినీ మీరు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు నా ప్రభు మీ జీవితాలు అనుగ్రహించబోతున్నాడు. దేవుని వాక్యాలు చాలా అద్భుతమైన మాట. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ మాట మనం చదవగలిగితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. దేవుడు ఎంత ఉన్నతంగా యోబును దీవించాడంటే, అతడు కోల్పోయిన దానికంటే మరలా అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. వాస్తవానికి మన బ్రతుకులు ఏదన్నా కోల్పోతే మరలా అది తిరిగి వస్తుందా రాదన్న చాలా కన్ఫ్యూజన్స్ మన బ్రతుకులో ఉంటాయి. కొంతమంది ఎట్లా అంటారన్నా, పోయిందన్నా ఇంకా మా బ్రతుకులు రాదు, ఇంకా మొత్తం చేజారిపోయిందన్నా, ఇంకా మా జీవితంలో కార్యాలు జరగవేమో, ఇంకా ఆరోగ్యం అంతా సర్వనాశనం అయిపోయిందన్నా, ఇంకా మరలా అది మాకు తిరిగి రాదేమో అన్న ఉద్దేశాల చేత ఈరోజు ఈ వీడియో చూస్తుంటే గుండెల మీద చేతులేసుకుని మాట చెప్తున్నాను. నువ్వు కోల్పోయిన దానికంటే అధికమైన ఆశీర్వాదాలని బ్రతుకులు నా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే యోబు ఉన్నతమైన సాక్ష్యాన్ని పొందినవాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును విసర్జించినవాడు. అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడని స్వయాన్న ప్రభు దగ్గరే సాక్ష్యాన్ని పొందుకున్నాడు. చక్కటి ప్రార్థనాపరుడు. కుటుంబము అపవిత్రం అవ్వకుండా ప్రతిరోజు కనిపెట్టుకుంటూ చక్కగా ప్రభు సన్నిధిలో బ్రతికిన యోబు జీవితంలో ఏ మానవుడు అనుభవించలేనంత ఘోరమైన శోధనలు అనుభవించాడు. వాటితో పోల్చుకుంటే మన శోధన ఎంత, వాటితో పోల్చుకుంటే మనం అనుభవిస్తున్న శ్రమ ఎంత. యోబు తన పిల్లలను కోల్పోయాడు. ఈరోజు మనం అంటాం, నా పిల్లలే అండి నా ఆస్తి, నా పిల్లలు తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదనుకుంటాం. యోబు పిల్లలను కూడా కోల్పోయాడు. సంపాదించుకున్న ధనమంతా కోల్పోయాడు. పనివారిని కోల్పోయాడు. పొలాలు స్థలాలన్నీ కోల్పోయాడు. కన్నబిడలు కళ్ళ ముందర చనిపోయారు. ఎన్ని దుర్వార్తలు విన్నాడు. వరుసగా దుర్వార్తలు వింటూనే వచ్చాడు. గాయం వెనకాల గాయము, అవమానం వెనకాల అవమానాలు. ఇలాంటి క్లిష్టమైన తరుణాల్లో పోనీ యోబుకి ఏమన్నా ఆరోగ్యం ఉందా అంటే, ఉన్న ఆరోగ్యం అంతా కోల్పోయాడు. తన భార్యను పోషించుకోవడానికి కనీసం ఒక్క అవకాశం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యన యోబు బూడిదలో కూర్చొని ఏడుస్తున్నాడు. యోబు ఏమన్నా పాపం చేశాడా? ఏ పాపము చేయలేదు. ప్రభువే స్వయాన్ని సాక్ష్యం ఇచ్చాడే. కానీ నీతిమంతులు కూడా ఆపదలు ఎన్నో వస్తాయి, కానీ వాటన్నిటిని దేవుడు ఆశీర్వాదాలుగా మారుస్తాడని చెప్పడానికే యోబు చరిత్రను దేవుడు రాయించాడు. ప్రియ సంగమా, ఎన్నైతే కోల్పోయాడో, ఎంత మనశ్శాంతినైతే కోల్పోయాడో, ఎన్ని నష్టాలైతే తను చూశాడో, వాటన్నిటిని నా ప్రభు భర్తీ చేసి కోల్పోయిన దానికంటే 2 అంతల ఆశీర్వాదాలు దేవుడు యోబుకు అనుగ్రహించాడు. అలాంటి దేవుడినే మనం ఆరాధిస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న మీలో ఇప్పటిదాకా ఓటముల వైపు చూసి, ఇంకా నా బ్రతుకులో కార్యం జరగదేమో, ఇంకా నా బ్రతుకులో ఆరోగ్యం రాదేమో, నా పిల్లల జీవితాలు అలాగే నాశనం అయిపోతాయేమో, నేను ఇల్లు కట్టుకోలేనేమో, నేనేమీ సంపాదించలేనేమో, ఈ అప్పుల మధ్యన నేను నా కుటుంబాలు తరతరాలు ఇలా వడ్డీలు కట్టుకుంటేనే బ్రతుకుతామేమో అన్న తలంపులకు వాళ్ళు నీకుంటే, ప్రియ సంగమాన్ని బలహీనత వైపు చూడకు, బలమిచ్చే ప్రభు వైపు చూడు. నిన్ను ఆశీర్వదించాలన్న కోరిక కలిగిన ప్రభు వైపు చూడగలిగితే నా ప్రభు నీకు ఘనమైన విజయాలు ఇస్తాడు. ప్రియ సంగమా, మా జీవితంలో ఎన్నో శోధనలు అనుభవించాం.
ఎన్నో అవమానాలు అనుభవించాం. అంచెలంచెలుగా ప్రభు మా జీవితాలను కడుతూ వచ్చాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చక్కగా ప్రభు మా మందిరాలను ఆశీర్వదించాడు. సంఘపు సంఖ్య పెరగడం ప్రారంభించింది. సంఘ బ్రాంచ్లు పెరగడం ప్రారంభించాయి. చక్కగా స్వార్థ పరిచయలు జరుగుతున్న తరుణాల మధ్యన నాకు సడన్గా క్యాన్సర్ వచ్చింది. ఈ క్యాన్సర్ రాగానే చాలామంది మాతో అన్నమాట ఏంటి తెలుసా? ఇంకా మందిరాల్లో శక్తి లేదండి, ఇంకా జోషి చనిపోయిన తర్వాత మందిరాలకి తాళం వేద్దామండి, ఇంకా మమ్మల్ని అవమానపరచడానికి ఎన్నెన్ని మాటలు అన్నారో మాకు బాగా తెలుసు. మాకు ధనం లేక కొంతమంది సంఘాల గుమ్మాల దగ్గర నిలబడితే అన్నీ బాగున్నప్పుడు కక్కా ముక్క తింటారు. ఇప్పుడు చూసావు అడుక్కు తినే స్థితికి వచ్చేసారని ఎగతాళ్ళు కూడా మా బ్రతుకులోకి వచ్చాయి. కానీ వీటన్నిటి వైపు మేము చూడలేదు. మేము చూసిందంతా ఒకటే, కీడు వెనకాల దేవుడు మేలు దాచాడు. ప్రభా, సంఘాన్ని అవమానపరిచే దేవుడు కాదయ్యా, నీ సేవకులను అవమానపరిచే దేవుడు కాదయ్యా, నీ బిడ్డలను ఎంత మాత్రం అవమానపరిచే దేవుడు కాదు, కాబట్టి నీ వైపే చూస్తున్నామయ్యా. ఈ కీడు వెనకాల మా కోసం ఏదో దాచుంచవయ్యా అని మేము ప్రభు వైపు చూడగా ఘనమైన విషయం ఏంటి చెప్పనా? మా జీవితాలు ఎట్లా మార్చబడ్డాయో ఎప్పటికీ ఆలోచిస్తూ ఉంటే అది ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుందో. మనుషులకైతే అది అసాధ్యమేమో కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవునికి సమస్తము సాధ్యమే. మా ఓటములన్నింటినీ కూడా దేవుడు విజయాలుగా మార్చాడు. యోబు జీవితాన్ని దేవుడు మరలా తిరిగి ఆశీర్వదించాడు. రోగముతో చనిపోతాడనుకున్న యోబు చక్కగా తన తర్వాత తరాలను చూడగలిగిన గొప్ప అవకాశాన్ని ప్రభు అనుగ్రహించాడు. మరలా ఉన్నతమైన సాక్షిగా దేవుడు యోబును మార్చాడు. మా బ్రతుకులు కూడా అంతే. మేమన్నీ కోల్పోయాము, మా బ్రతుకంతా సర్వనాశనం అయిపోయింది అనుకున్నాం. కానీ మా కళ్ళ ముందరే దేవుడు మా జీవితాన్ని మార్చడం ప్రారంభించాడు. అదే ధైర్యంతో అంటున్నాను, నీ బ్రతుకులు ఎన్నో ఓటములు వచ్చుండొచ్చు, కానీ వెనుకడుగు మాత్రం వేయొద్దు. ఎందుకంటే నా ప్రభు నిన్ను ఓడిపోనివ్వడు. విశ్వాసంతో ఒక అడుగు ముందుకేయండి. శ్రమల వైపు చూడొద్దు, మీ బ్రతుకులు జరుగుతున్న అపాయాల వైపు చూడొద్దు, కలుగుతున్న అవమానాల వైపు చూడొద్దు. పదే పదే మీకు ఓటములు కలుగుతున్నాయి కదా, వాటి వైపు కూడా చూడకండి. వీటి వెనకాల విజయాన్ని దాచుంచిన ప్రభు వైపు చూడగలిగితే ఉన్నతమైన కార్యాలు దేవుడు మీ బ్రతుకులు జరిగించడం ప్రారంభిస్తాడు. ప్రియ సంగమా, విశ్వాసంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. గుండెల మీద చేతులేసుకొని ఈ మాట చెప్పండి, నా ప్రభు నన్ను ఓడిపోనివ్వడు, నా ప్రభు నన్ను అవమానపరచడు. ఈ ఒక్క మాట విశ్వాసంతో పలికి ప్రార్థించండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ బ్రతుకులు అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్.